10వ తరగతి పరీక్షల పేపర్ లీకేజీపై వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అంటేనే లీకేజీల ప్రభుత్వం అన్నారు. 6,19,000 మంది విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని, ఇంత జరుగుతున్నా ప్రశ్నిస్తామన్న పవన్ ఎక్కడా అంటూ నిలదీశారు. ముఖ్యంగా పరీక్షలని పకడ్బందీగా సమర్థవంతంగా నిర్వహించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 10 నెలల కాలంలో లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇప్పటికీ పరీక్షల్ని సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తేనే ప్రశ్నపత్రాలు, పరీక్షలు, మాల్ ప్రాక్టీస్ కానీ అదేవిధంగా లీకేజీలు కానీ పెద్ద ఎత్తున జరిగి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే పరిస్థితి ఈ రాష్ట్రంలో గత చరిత్ర అంతా, చంద్రబాబు చరిత్ర అంతా లీకేజీల వ్యవహారమే. అకాడమిక్ పరంగా చూసుకుంటే, విద్యారంగ పరిస్థితి చూస్తే చంద్రబాబు అధికారం చేపట్టిన అనేక ఏళ్ళు, దశాబ్దాల కాలంలోనే ప్రశ్నపత్రాలు లీకేజ్ అయిన ఘటనలు కోకొల్లలు ఉన్నాయి. ఇప్పటికే 3-4 దఫాలుగా ప్రశ్నపత్రాలు వివిధ స్థాయిలో లీకేజ్ అయితే నారా లోకేష్ గారు తన శాఖను వదిలేసి ఇతర శాఖల మీద ఆధిపత్యం చేస్తూ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయనకు విద్యాశాఖ మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు. దీనికి బాధ్యత వహించి ఈరోజు ప్రశ్నాపత్రం కడప జిల్లాలో, వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రశ్నాపత్రం లీకేజ్ అయింది. దానికి నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.